పిల్లలు ఎంత చెప్పినా వినకుండా మొండిగా బిహేవ్ చేస్తున్నారా? రోజురోజుకీ గారాబం ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తోందా? మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అదే బిహేవియర్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారా? తిట్టినా, కొట్టినా, అరవడం చేసినా కూడా మార్పు మాత్రం కనిపించటం లేదా? అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది బిహేవియర్ ప్రాబ్లం కాదు, ఇది స్కిల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మనలో చాలా మంది పేరెంట్స్ కామన్గా పిల్లలు తప్పు చేస్తే వెంటనే రియాక్ట్ అవుతుంటాము. అలా చెయ్యొద్దు అని అరుస్తుంటాము. ఇది ఓకే, కానీ ఇలా చేయడం వల్ల బయట బిహేవియర్ కొంతసేపు మారినట్టు కనిపిస్తుంది, కానీ లోపల రూట్ కాజ్ అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి. అవేంటంటే, తమ ఎమోషన్స్ను ఎలా హ్యాండిల్ చెయ్యాలి, ఎలా కామ్ అవ్వాలి, ఎలా కమ్యూనికేట్ చెయ్యాలి అని. ఈ స్కిల్స్ డెవలప్ కాకపోతే అదే బిహేవియర్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంది. అందుకు నేను ఈరోజు ఈ వీడియోలో జపనీస్ పేరెంటింగ్ సీక్రెట్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. జపాన్లో డిసిప్లిన్ కోసం పేరెంట్స్ ఈ 3 ప్రిన్సిపల్స్ యూజ్ చేస్తారు. అవేంటంటే, 1. స్కిల్ బేస్డ్ డిసిప్లిన్. అంటే జపాన్లో పేరెంట్స్ ఇలా ఆలోచిస్తారు: పిల్లవాడికి ఏ స్కిల్ లోపిస్తోంది అని. అదెలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి కోపంతో వస్తువులు విసిరేస్తే వెంటనే పనిష్ చెయ్యరు. అలా కాకుండా కామ్గా ఇలా చెప్తారు: నీకు కోపం రావడం ఓకే, కానీ ఇలా త్రో చేయడం కరెక్ట్ కాదు అని. ఆ తర్వాత ఏమి చెయ్యాలో కూడా టీచ్ చేస్తారు. అదెలా అంటే, కోపం వస్తే ఫస్ట్ డీప్ బ్రెత్ తీసుకో, ఆఫ్టర్ కామ్ అవ్వు, తర్వాత మాటల్లో చెప్పు అని. ఇది పనిష్మెంట్ కాదు, ఇది చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన టీచింగ్ మెథడ్. ఇలా చేస్తే పిల్లలు స్లోగా తమ ఎమోషన్స్ని గుర్తించడం, కంట్రోల్ చేయడం నేర్చుకుంటారు. మన దగ్గర అలా చెప్తే వింటలేరు మ్యామ్ అని కొంతమంది పేరెంట్స్ అడుగుతారు. దీనికి ఆన్సర్ లాస్ట్లో చెప్తాను. నిజంగా లాస్ట్ ప్రిన్సిపల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్, సెకండ్ ప్రిన్సిపల్, అబ్జర్వెంట్ ప్రొటెక్షన్. అంటే వాచ్ బట్ డోంట్ హరీ టు హెల్ప్. అంటే గమనించాలి, కానీ సహాయం చెయ్యడానికి తొందరపడకూడదు. అదెలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఏదైనా ప్రాబ్లం కానీ, పజిల్ కానీ సాల్వ్ చెయ్యలేక ఫ్రస్ట్రేట్ అవుతున్నప్పుడు మనకు వెంటనే హెల్ప్ చెయ్యాలనిపిస్తుంది. కానీ జపాన్ పేరెంట్స్ అలా చెయ్యరు. కొంచెం వెయిట్ చేస్తారు. వాళ్ళు జస్ట్ గమనిస్తారు, కానీ వెంటనే సాల్వ్ చేసి ఇవ్వరు. ఎందుకంటే ఈ చిన్న స్ట్రగుల్ వల్లే పిల్లలకు పేషెన్స్, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతాయి. దానివల్ల సొంతంగా సాల్వ్ చేసే కెపాసిటీ బిల్డ్ అవుతుంది. బ్రెయిన్కి థింకింగ్ పవర్ పెరుగుతాది. దానివల్ల పిల్లల్లో ఆ కాన్ఫిడెన్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది. నౌ, థర్డ్ ప్రిన్సిపల్, సెక్యూర్ అటాచ్మెంట్. అంటే డీప్ ఎమోషనల్ కనెక్షన్. ఎగ్జాంపుల్, కొంతమంది పిల్లలు అమ్మకి చాలా దగ్గరగా ఉంటారు, ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేరు. ఇలా ఎక్కువగా దగ్గరగా ఉంచితే గారాబం పెరుగుతుంది అని భావించి అలాంటి పిల్లలను బలవంతంగా దూరం పెట్టకుండా వాళ్లకు కొంచెం సమయం ఇవ్వాలి, లవ్ అండ్ కంఫర్ట్ ఇవ్వాలి. ఈ సెక్యూర్ ఫీలింగ్ వల్ల పిల్లలు కామ్ అవుతారు. వాళ్లు తమ ఎమోషన్స్ను సెల్ఫ్ రెగ్యులేట్ చేయగలుగుతారు. అప్పుడు అటెన్షన్ కోసం రాంగ్ బిహేవియర్ అవసరం ఉండదు. వాళ్లంతట వాళ్లే స్లోగా డిటాచ్ అవుతారు. మన దగ్గర చాలామంది ఏం చేసినా పిల్లలు వినడం లేదు అంటుంటారు. దానికి చైల్డ్ సైకాలజీ ప్రకారం ఆన్సర్ ఏంటంటే, చాలా సందర్భాల్లో పిల్లల బిహేవియర్ అనేది వాళ్లు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న అలవాట్లపై, వాళ్లు పెరిగిన ఫ్యామిలీ ఎన్వైర్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచే గుడ్ హ్యాబిట్స్, సింపుల్ రూల్స్, బేసిక్ స్కిల్స్ నేర్పిస్తే అవి వాళ్లకి సహజంగా అలవాటైపోతాయి. అందుకే జపాన్లో పిల్లలు చిన్నప్పటి నుంచే డైలీ రెస్పాన్సిబిలిటీస్ చేస్తారు. క్లాస్ రూమ్ను వాళ్లే శుభ్రం చేస్తారు, బెంచీలు, బోర్డ్ నీట్గా సెట్ చేస్తారు, లంచ్ను వాళ్లే సర్వ్ చేసి అందరూ కలిసి తింటారు, ఫుడ్ వృధా చేయకుండా చూసుకుంటారు, రోజూ చిన్న చిన్న క్లాస్ పనులు చూసుకుంటారు, స్కూల్కి గ్రూప్గా నడుచుకుంటూ వెళ్తారు, స్కూల్లోకి వెళ్లేటప్పుడు షూస్ మార్చుకుంటారు, ఈవెంట్స్ కోసం, స్పోర్ట్స్ డే, ఫంక్షన్స్ కోసం హెల్ప్ చేస్తారు. చిన్నప్పటి నుంచే రెస్పాన్సిబిలిటీ, డిసిప్లిన్, టీం వర్క్ నేర్చుకుంటారు. ఈ చిన్న హ్యాబిట్స్ వల్ల వాళ్లలో ఒక ఐడెంటిటీ బిల్డ్ అవుతుంది. నేను రెస్పాన్సిబుల్ వ్యక్తిని అనే ఫీలింగ్. ఇది రూల్స్ కంటే చాలా పవర్ఫుల్.
ఇవన్నీ ఎలా చేస్తారు వాళ్ళు అంటే ఇక్కడే ఒక సీక్రెట్ ఉంది. అదే పేరెంట్స్ ప్రోగ్రామింగ్ సీక్రెట్. జపాన్ పేరెంట్స్ ఇలా ప్రోగ్రామ్ చేస్తారు. డైలీ రూటీన్ ఫిక్స్ చేస్తారు. రోజు సేమ్ టైంకి సేమ్ పనులు. దానివల్ల హ్యాబిట్ ఆటోమేటిక్ అవుతుంది. ముందు వాళ్లే చేసి చూపిస్తారు. మోడలింగ్. చెయ్యి అనకుండా చూపిస్తారు. చిన్న చిన్న స్టెప్స్గా నేర్పిస్తారు. ఒక్కసారిగా కాదు, స్టెప్ బై స్టెప్. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. మూడ్ అండ్ బిహేవియర్ మీద కాదు, రూల్ మీద కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. ప్రైజ్ ప్లస్ ఎంకరేజ్మెంట్ ఇస్తారు. పర్ఫెక్ట్ కాకపోయినా ఎఫర్ట్ని అప్రిషియేట్ చేస్తారు. ఓవర్ హెల్ప్ చెయ్యరు, స్ట్రగల్ అవ్వనిస్తారు. ఎందుకంటే స్ట్రగల్ నుంచి పేషెన్స్ నేర్చుకుంటారు అని. హెల్ప్ చేయకుండా సెల్ఫ్గా చేయనిస్తారు. ఇదే జపాన్ పేరెంట్స్ సీక్రెట్. అంటే ట్రైన్ ఎర్లీ, రిపీట్ డైలీ, స్టే కన్సిస్టెంట్. కాబట్టి నెక్స్ట్ టైం పిల్లలు తప్పు చేస్తే రియాక్ట్ అవ్వడం కాకుండా టీచ్ చేయండి, ట్రైన్ చేయండి. బిహేవియర్ చేంజ్ కావాలి అంటే స్కిల్స్ బిల్డ్ చేయాలి. అప్పుడు మాత్రమే రియల్ చేంజ్ కనిపిస్తుంది. ముఖ్యంగా మీ పిల్లలు 0 నుంచి 5 ఇయర్స్ మధ్యలో ఉంటే ఇప్పటి నుంచే ఈ హ్యాబిట్స్, స్కిల్స్ నెమ్మదిగా పరిచయం చేయండి. ఈ 3 ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే పిల్లలు కామ్, కాన్ఫిడెంట్, సెల్ఫ్ డిసిప్లిన్డ్గా ఎదగడానికి మంచి ఫౌండేషన్ ఏర్పడుతుంది. ఇలాంటి యూస్ఫుల్ పేరెంటింగ్ అండ్ చైల్డ్ సైకాలజీ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.